ఆల్ నిన్నటి మ్యాచ్ చూసాం. ముఖ్యంగా రోహిత్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. సెంచరీ కొట్టేశాడు. రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చారా? అండ్ నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగబోతుంది. అండ్ మన వాళ్ళ ఆట తీరు ఎలా ఉండబోతుంది? స్పెషల్లీ విరాట్ కోహ్లీ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు తడబడుతున్నారు ఆటలో? ఫామ్ ఎందుకు కోల్పోతున్నారో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారితో మాట్లాడదాం. హలో వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నిన్నటి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే సెంచరీ దాటేశాడు. ఫామ్ ని కంటిన్యూ చేస్తాడా? దీన్ని ఎలా చూస్తారు? అదేనండి, ఫామ్లోకి వచ్చినట్టే. ఎందుకంటే రోహిత్ శర్మ మనం చూసాం, మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం, తర్వాత రంజీ ట్రోఫీ ఆడాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఈ సిరీస్లోని ఫస్ట్ మ్యాచ్లో కూడా అతనికి పెద్దగా రన్స్ చేయలేదు. ఈ గ్రేట్ ప్లేయర్స్కి ఏమవుతుందంటే దే నీడ్ జస్ట్ వన్ ఇన్నింగ్స్. ఒక ఇన్నింగ్స్లో కనుక వాళ్ళకి మళ్ళీ రన్స్ రావడం మొదలైతే అది సడన్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అంతా కరెక్ట్ అయిపోతుంది, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒకసారి ఫీట్ బాగా మూవ్ అవుతాయి, బాల్ టైం చేయడం కరెక్ట్గా అవుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో అదే జరిగింది. ఒక ఇన్నింగ్స్. గతంలో కూడా మనం విరాట్ కోహ్లీ ఇలా ఫామ్లో లేనప్పుడు చూసాం. అతను ఒక సెంచరీ చేశాడు ఆఫ్ఘనిస్తాన్ పైన ఏషియా కప్లో. ఆ తర్వాత సడన్గా మళ్ళీ అతనికి సెంచరీలు రావడం, ఫామ్ నార్మల్ అయిపోవడం జరిగింది. సో ఒక్క ఇన్నింగ్స్ అవసరం, ఒక్క ఇన్నింగ్స్. సో ఆ ఇన్నింగ్స్ రోహిత్ శర్మకి జస్ట్ బిఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ రావడం గ్రేట్ రిలీఫ్. అతని ఫ్యాన్స్కే కాదు, ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా గ్రేట్ రిలీఫ్. ఎందుకంటే క్యాప్టెన్ ఫామ్లో ఉంటేనే టీం ఎప్పుడైనా బాగా పర్ఫామ్ చేస్తుంది. క్యాప్టెన్ ఫామ్లో లేకుండా ప్రెషర్లో ఉంటే దాని ఇంపాక్ట్ టీం మీద కూడా పడుతుంది. సో వెరీ హ్యాపీ దట్ క్యాప్టెన్ ఈజ్ బ్యాక్ ఇన్ ఫామ్. అంటే క్యాప్టెన్సీ ప్రెషర్లోనే ఉండి కొంత తడబడ్డాడు అనుకోవచ్చా ఇప్పటి వరకు? లేదండి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు క్యాప్టెన్సీలో చేసి చాలా సందర్భాల్లో క్యాప్టెన్ చేశారు. క్యాప్టెన్సీ ఎప్పుడు వాళ్ళు బర్డెన్గా ఫీల్ కాలేదు. దే ఎంజాయ్ క్యాప్టెన్సీ. సో అది బర్డెన్ అలా కాదు. ఎందుకనో సడన్గా ఫామ్ అతనికి కోల్పోవడం అనేది మనం చూసాం. కానీ ఈ ఫార్మాట్లో అతను కంటిన్యూస్గా బాగానే ఆడుతున్నాడు. వన్ డేస్లో అతని ఫామ్ మనం వరల్డ్ కప్లో చూసినా, తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్లో చూసినా, ఇప్పుడు ఈ కరెంట్ సిరీస్లో చూసినా, వన్ డేస్లో అతనికి బెస్ట్ ఫార్మాట్ ఇదే. సో ఈ ఫార్మాట్లో అతను మళ్ళీ ఫామ్ అందుకోవడం నిజంగా చాలా పెద్ద రిలీఫ్ ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ. ఓకే అండి, ఇప్పుడు మీరు రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా ఫామ్ కంటిన్యూ చేస్తాడని అంటే మ్యాచ్లో కాన్ఫిడెన్స్ అనేది ఒక మ్యాజిక్. ఆ కాన్ఫిడెన్స్ వన్స్ వస్తే దూసుకెళ్ళిపోతారా? అదేనండి, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే ఒక్కసారి మీకు తెలియకుండా ఆ ఫ్లో వచ్చేస్తుంది. నిన్న ఆ ఫ్లో చూసాం. ఫస్ట్ బాల్ నుంచి అతను మిడిల్ చేశాడు. కొన్నిసార్లు ఏంటంటే ఎన్ని బాల్స్ అయినా అన్ని ఎడ్జులు తగులుతుంటాయి. ఒకసారి మీకు స్టార్టింగ్ నుంచి ఆ మిడిల్ చేస్తాడు, ఫీట్ ప్రాపర్గా మూవ్ కావడం. ఒకరోజు అది కుదురుతుంది, ఒకరోజు కుదరదు. ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ మీరు ఏ ఫీల్డ్లోనే తీసుకోండి. మీరు యాంకరింగ్ చేసినప్పుడు కూడా ఒకసారి మీకు చాలా చాలా ఫ్రీగా చాలా మంచి ఉత్సాహంగా చేస్తారు, ఒకసారి కుదరదు, తడబడడం అవుతుంది. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో అదే రకంగా రోహిత్ శర్మ కూడా నిన్న అన్ని విధాలు కలిసి వచ్చింది. అది రైట్ టైంలో వచ్చింది. ఎందుకంటే చాలా కాలంగా అతను ఆ ఫామ్లో లేకపోవడం, ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4 టెస్ట్ మ్యాచ్ల్లో 7, 8 ఇన్నింగ్స్ ఆడి 31 రన్స్ మాత్రం చేశాడు. 31 రన్స్ అంటే ఒక ఇన్నింగ్స్లో అనుకుంటాం మనం. అలాగే 7-8 ఇన్నింగ్స్లో 31 రన్స్ అంటే చాలా చాలా పూర్ ఫామ్. సో మనకి చాలా ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి థియరీస్ ప్రపోజ్ చేశారంటే ఛాంపియన్స్ ట్రోఫీకి అతను తీసేస్తారు టీంలోంచి, వేరే కెప్టెన్ పెట్టేస్తారు. ఇలాంటివన్నీ రూమర్ మిల్స్ బికేమ్ వెరీ వెరీ యాక్టివ్ ఆ స్టేజ్లో. బట్ ఫార్చునేట్లీ ఇన్ టైంలో రోహిత్ శర్మ, ఎందుకంటే అతను ఆ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం. మీరు మామూలు ట్రోఫీలు ఆడడం వేరే, మామూలు బయలాటరల్ సిరీస్ ఆడడం వేరే. ఐసీసీ ఈవెంట్స్ వాటి ఫైనల్స్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అంటే మీరు ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉండి మీరు ఫైనల్ ఆడిన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో పీపుల్ లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు ఫామ్లోకి రావడం, మనకి యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు, నో డౌట్. మనకు బోల్డంత టాలెంట్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం టీం ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఎ బ్లెండ్ ఆఫ్ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్. యూత్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెండు ఉండాలి. సో అది మనకి ఇప్పుడు దట్ వే వీఆర్ హ్యాపీ. అండ్ కోహ్లీ విషయానికి వస్తే మరోసారి కోహ్లీ ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రాబోతుంది. ఈ ట్రోఫీలో ఇలాగే పూర్ పర్ఫార్మెన్స్తో ఉండి యాక్టివ్గా లేకపోతే కనుక, ఫామ్లో లేకపోతే ఇండియాకి ఇది ఒక నష్టం అని అనుకోవచ్చా? అంటే రోహిత్ శర్మ విషయంలో ఎలా జరిగిందో, రోహిత్ శర్మ గురించి అలాగే అనుకున్నాం కదా. ఫామ్లో లేడు అనుకుంటే సడన్గా ఫామ్లోకి వచ్చాడు. అది రావడంతోనే 7 సిక్స్లు కొట్టి బ్రహ్మాండమైన స్థాయిలో వచ్చాడు. సో ఈ గ్రేట్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫామ్లోకి వస్తారంట. విరాట్ కోహ్లీ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి కూడా ఇది బెస్ట్ ఫార్మాట్. అతని రికార్డు చూస్తే స్టూపెండస్ రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 14,000 రన్స్ ఉన్నాయి. 50 ODI సెంచరీస్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్. సచిన్ టెండూల్కర్ ఆల్సో స్కోర్డ్ 49. విరాట్ కోహ్లీ ఆల్రెడీ స్కోర్డ్ 50 సెంచరీస్. మొన్న రీసెంట్గా వరల్డ్ కప్ అంటే 1 year బ్యాక్ వరల్డ్ కప్ ఆడినప్పుడు హీ వాజ్ ది హైయెస్ట్ స్కోరర్.
సో విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లో ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. ఒకటేంటంటే ఇటీవల కాలంలో అతనికి వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే స్పిన్నర్స్ని ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు. Yes. ఈవెన్ నిన్నటి మ్యాచ్లో కూడా స్పిన్నర్కి అవుట్ అయ్యాడు. అదొక్కటే కొంచెం మనకి ఆందోళన కలిగిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ విరాట్ కోహ్లీ కూడా తెలుసు తను ఇలాంటి సిచ్యువేషన్స్ బయటికి రావాలో అతను తెలుసు. ఈవెన్ ఐపీఎల్లో కూడా అనుకున్నాం స్పిన్నర్స్కి తడబడుతున్నాం అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో స్పిన్నర్స్ మీద అతను కౌంటర్ అటాక్ చేసి బౌలింగ్ రన్స్ చేయడం కూడా చూసాం. సో విరాట్ కోహ్లీ లాంటి గ్రేట్ ప్లేయర్స్ ఏదో ఒక టైంలో ఫామ్లోకి వస్తారు. సో విరాట్ కోహ్లీ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. సో సెకండ్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బహుశా థర్డ్ మ్యాచ్లో అతను ఫామ్లోకి వస్తే మనం ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళచ్చు. ఎందుకంటే యంగ్స్టర్స్ లైక్ శుభ్మన్ గిల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ చాలా బాగా ఆడుతున్నారు. సో దానికి తోడుగా ఈ సీనియర్స్ కూడా ఫామ్లోకి వచ్చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా. ఎందుకు సీనియర్స్ ఎందుకు తడబడుతున్నారు, ఎందుకు ఫామ్ లో ఉండలేకపోతున్నారు? దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు సోషల్ మీడియాలో వాటిలో చూడండి. సోషల్ మీడియా ఒక్కటే కాదు, ఐఎమ్ నాట్ ఎంటైర్లీ బ్లేమింగ్ సోషల్ మీడియా. ఈ మాజీ ఆటగాళ్ళు ఉన్నారు, సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి చాలామంది మాజీ ఆటగాళ్ళు వీళ్ళు కామెంటరీ చేస్తున్నారు రెగ్యులర్గా. తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నారు, రకరకాల ఫోరమ్స్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్స్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. సీనియర్స్ ఆట తీరు వీళ్ళు ఏంటంటే దే ఆర్ ఎట్ ది ట్వైలైట్ ఆఫ్ దర్ కెరియర్ చివరిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కంటిన్యూషన్ మీద క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతున్నాయి. వాళ్ళ మీద బోల్డ్ ప్రెషర్ ఉంది, ఎందుకంటే యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి. సో ఆ అంతమంది యంగ్స్టర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. మేము ఆల్రెడీ 35 years క్రాస్ అయ్యాము, ఫెయిల్ అయితే మా మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా మనం అనుకుంటాం వీళ్ళు బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు, బోల్డ్ అంత నేమ్ అండ్ ఫేమ్ ఉందని అనుకుంటాం. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు బ్రహ్మాండమైన స్ట్రెస్లో ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫెయిల్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, తమను నమ్ముకున్న అడ్వర్టైజర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒక్కసారి ఇంపార్టెన్స్ కోల్పోతామా మేము, ఇలాంటి రకరకాల ప్రెషర్స్ అండ్ టెన్షన్స్ ఉంటాయి. మనం ఏంటంటే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అనుకుంటాం, కానీ దే ఆర్ అండర్ ట్రిమెండస్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. సో ముఖ్యంగా సీనియర్స్ 35 years క్రాస్ అయిన వాళ్ళ మీద ఎప్పుడు ప్రతి ఇన్నింగ్స్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అందుకనే ఇటీవల కాలంలో బికాజ్ ఇండియాలో ఉన్న టాలెంట్ పూల్ ఎలా ఉందంటే ఎవరైనా ఇంజరీతో దూరం అయితే ఆ ప్లేస్లో వచ్చిన ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడేసి ఆ అవతల ప్లేయర్ మళ్ళీ టీంలోకి రాకుండా చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే సీనియర్స్